హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా హాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు రెసిపీ బెండకాయ వేపుడు నా స్టైల్లో చేయండి, చాలా బాగుంటుందండి. దీని యొక్క ప్రాసెస్ చూద్దాం. ఇందుకోసం నేను 1/2 kg బెండకాయలను తీసుకున్నాను, లేతగా ఉన్నవి తీసుకున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని వీటిని చివర్లు కట్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తడి లేకుండా క్లాత్తో తుడుచుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 10 ఎండుమిరపకాయలను వేసుకోండి. నేను ఎండు కారం వేస్తున్నాను. అలాగే ఒక వెల్లుల్లిపాయ తీసుకొని పొట్టు లేకుండా ఇలా పాయలుగా చీల్చుకొని వేసుకోండి. వీటిని మరీ పేస్ట్ లాగా కాకుండా చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, సో అదే విధంగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. అందులో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకొని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. పల్లీలను ముందే వేయించి పెట్టుకోవాలి, కరకరలాడుతూ ఉంటాయి. మనం వేపుడులో వేసుకుంటే ఫ్రై అయిపోయాయి. ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నూనెలో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఉంటే జిగురంతా కూడా పోతుంది, సో ఫ్రై చేసుకోవాలి, జిగురు లేకుండా ఉంటుంది. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరీ నల్లగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసుకోండి. మిగతా సగం అదే నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోండి. మిగతా బెండకాయలు కూడా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కూడా వేగిపోయాయి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే నూనెలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదా, నూనె ఎక్కువ పట్టదు. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, మినపగుళ్ళు, శనగపప్పు అన్నీ కూడా 1 టీ స్పూన్ చొప్పున వేసుకోండి. 2 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవి వేగేంత వరకు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 ఎండుమిరపకాయ వేసుకొని కలపండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటలాడేంత వరకు కలుపుకోండి. ఒకటి పెద్దది ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు వేగిపోయాయి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. దీంట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయ కారం ఉంది కదా, అది కూడా వేసుకొని కలపండి. ఎండుమిరపకాయ కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేయించుకోండి. కారం అంతా కూడా ముక్కలకి పట్టాలి కదా, సో అందుకని 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ధనియా పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఉప్పు, కారం, మసాలా అంతా పట్టాలి. సో 2 నిమిషాలు అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోండి. ఇది ఎండు కొబ్బరి పొడి. కొబ్బరి పొడి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపండి. లాస్ట్లో మనం వేయించి పెట్టుకున్నాం కదా, పల్లీలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. ఇది వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్కి బెండకాయ ఫ్రైని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. కరకరలాడుతూ క్రిస్పీగా పల్లీలు పంటికి తగులుతూ ఉంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. సో బెండకాయ వేపుడు ఇలా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు రమా హాట్ ప్లేట్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.